హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో వీడియోని స్టార్ట్ చేసుకుందాము. అదేంటి అంటే మనీ సేవింగ్. ఆఫ్ కోర్స్ మనకి మనీ ఎర్నింగ్ ఎలాగా అని తెలిసి ఉంటుంది, కానీ మనీ సేవింగ్లో మాత్రం చాలా వరకు తప్పటడుగులు వేస్తూ ఉంటాము. మనీ సేవింగ్ని ఒక నెగ్లిజెన్సీగా చేసుకోవచ్చులే, ఇప్పుడైతే డబ్బు ఉంది కదా మన దగ్గర, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఇప్పుడు చూసుకుందాంలే, ఇలాంటివి ఉంటాయి. కానీ అతి తక్కువ అమౌంట్తో సేవ్ చేసి జస్ట్ 100 days, ఓకేనా, జస్ట్ 100 daysతో మనం ఎంతో కొంత మనకు తెలియకుండానే ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. బయటికి వెళ్తే పానీపూరి అని, మిర్చి అని, ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్ అని, ఇలా ఎన్నో తింటూ ఉంటాం, అవునా. వాటిల్లో ఎంతో కొంత చిల్లర మిగులుతూనే ఉంటుంది. వాటిని మళ్ళీ తీసుకొచ్చి పక్కన పడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా జస్ట్ ఒక 100 days మనం ఛాలెంజ్ పెట్టుకున్నట్లయితే ఈజీగా 100 daysలో మనకు తెలియకుండానే 5050 రూపీస్ సేవ్ చేయొచ్చు. అవును, నిజంగా ఈజీగా 5050 రూపీస్ సేవ్ చేయొచ్చు. ఇది పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి, రిచ్ పీపుల్కి, స్టూడెంట్స్కి, ఎవరికైనా కానీ పాసిబుల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పాసిబుల్ అవుతుంది. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మీరు ఒక పేపర్ పైన 1 to 100 నెంబర్స్ వేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఒక పేపర్ పైన 1 to 100 నెంబర్స్ వేసుకోండి. 1 to 100 నెంబర్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, 1 నెంబర్ వేసుకున్నాను, 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డే రోజు జస్ట్ మీరు ఈ అమౌంట్ సేవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీ దగ్గర మీ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఏంటి అంటే, ఈ అమౌంట్ నేను 100 days అయ్యే వరకు తీయకూడదు. ఎలాంటి వర్క్ ఉన్నా, ఎంత అర్జెంట్ ఉన్నా, ఏమున్నా కానీ ఈ 100 days కంప్లీట్ అయ్యే వరకు, ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యే వరకు నేను తీయకూడదు అని అనుకోవాలి. ఒకవేళ మధ్యలో ఏదైనా అవసరం వస్తే తీసేస్తానేమో, ఏదో పోపు డబ్బలోనో లేదు అంటే ఇంకెక్కడైనా పెట్టేసి తీసేస్తానేమో. ఇది అయితే ఉమెన్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం కిచెన్లో పాల ప్యాకెట్ నుండి అన్ని కూరగాయల వరకు ప్రతి ఒక్కటి మనం ఖర్చు చేస్తూనే ఉంటాం కదా, అందులో అమౌంట్ ఎంతో కొంత మిగులుతుంది. కాబట్టి ఈ సేవింగ్ అమౌంట్ని మనమైతే ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట. సో ఇది ఎలాగా అంటే, ఫస్ట్ డే రోజు జస్ట్ 1 రూపీ, ఓకేనా. ఫస్ట్ డే రోజు జస్ట్ 1 రూపీ మాత్రమే వేయండి. సెకండ్ డే రోజు ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, మనం 1 to 100 అని చెప్పుకున్నాం, అవునా. సో ఫస్ట్ డే రోజు 1 రూపీ వేసుకున్నాం. సెకండ్ డే రోజు 2 rupees, ఓకే. ఇక్కడ నెంబర్ ఎంత వస్తుంది, థర్డ్ డే రోజు ఎంత వచ్చింది, థర్డ్ డే అంటే 3 rupees. ఇలా 4th డే, 5th డే, 6th డే, ఇలా అప్ టు 100 days అంటే 100 = 100 rupees వరకు వేసుకోవాలి. అంటే మనం ఇక్కడ 1 రూపీ నుండి స్టార్ట్ చేసుకొని 100 daysకి 100 రూపీస్ నోట్ అనేది అందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఒకరోజు 100 రూపీస్ మనం పెట్టే పాల పైసల్లో 100 రూపీస్ మిగులుతాయా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్కడో ఒక చోట మనం డ్రెస్ కొన్నప్పుడు, లేకపోతే ఇంకా వేరే ఏదో బయటికి వెళ్ళి, ఇంకా కిచెన్ ఐటమ్స్ సూపర్ మార్కెట్కి వెళ్ళి, ఇంకా గ్రాసరీ షాప్కి వెళ్ళి, ఇలా ఎన్నో కొన్ని కొంటూనే ఉంటాం కదా, అందులో అమౌంట్ అయితే మిగులుతుంది కదా. కాబట్టి ఇప్పుడు 100 రూపీస్ అనేది పెద్ద అమౌంట్, ఒక్క రోజులో 100 రూపీస్ వేయాలా అని పెద్ద అమౌంట్ వస్తే మీ చేతిలో ఎప్పుడైతే 100 రూపీస్ మిగిలిపోయి ఉంటుందో, ఆ నోట్ మిగిలిపోయి ఉంటుందో, ఈ 100 daysలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు, 100 days అంటే నార్మల్ కాదు, 3 months కదా, 3 months కాబట్టి ఈ 3 monthsలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు 100 రూపీస్ నోట్ అనేది మీ చేతిలో మిగిలిపోయి ఉంటుంది. ఆ రోజు దీన్ని అందులో వేసేసుకోండి. మీరు దీనికోసము ఒక పోపు డబ్బా మాత్రం పెట్టుకోవద్దు, బికాస్ ఆఫ్ అందులో నుండి తీసేస్తారు. కాబట్టి ఇలా కాకుండా మీరు ఒక బాక్స్ అనేది దానికోసమే సపరేట్గా పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఈ 5050 రూపీస్ సేవ్ అవుతాయి. ఇది 100 daysకి మాత్రమే. మరి 1 yearకి ఎన్ని రోజులు ఉంటాయి, మనకి ఎన్ని 100 days వస్తాయి, 365 days అంటే 300 days వస్తాయి కదా. అంటే 3 into 100, అవునా, 300 అంటే మనం ఇక్కడ 3 into 5050 రూపీస్ వేసుకుంటున్నాం కదా. అంటే ఎంత వస్తుంది,
చూడండి మీరే ఇక్కడ మనకి 1 ఇయర్లో చూసుకున్నట్లయితే మనకు చాలా పెద్ద అమౌంట్ అనేది వస్తుంది, అవునా? ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 ఇయర్లో 365 డేస్ ఉన్నాయి, 100 రూపీస్ పెట్టుకున్నాము అంటే ఎంత వస్తుంది మనకి? 50 ఇంటూ 15,150 రూపీస్ వస్తుంది మనకు తెలియకుండానే మన పోపు డబ్బాలో మనకు 15,150 రూపాయలు సేవ్ అవుతున్నాయి. అర్థమైందా? సో ఎవ్రీ 100 డేస్కి మీరు ఇలా కనుక పెట్టుకున్నట్లయితే మీకు తెలియకుండానే ఒక 5,000 రూపీస్ మీ హ్యాండ్లో ఉంటాయి. వీటితో మీరు మీ పిల్లలకి ఏదైనా, మీ పాప ఉందనుకోండి, మంచిగా తన కాళ్ళకి చక్కటి పట్టీలు చేసుకోవచ్చు. ఇలా లేదు అంటే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. లేదు అంటే ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్, ఇంకా మనం గోల్డ్ కానివ్వండి. ఒక 1 ఇయర్లో 15,000 రూపీస్ సేవ్ చేస్తాం. ఈ 15,000 రూపీస్తో అట్లీస్ట్ మన గోల్డ్ ఖరీదు ఆఫ్ కోర్స్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది అనుకోండి, 1 గ్రామ్ గోల్డ్ అయినా కొనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకైతే ఏమనిపిస్తుంది, బేసిక్గా ఇంత కష్టపడుతున్నాం, వంటగదిలో ఉండి ఇంత చేస్తున్నాం, కానీ ఏం లేకుండా పోతుంది అని అనుకుంటున్నాం. కానీ సేవింగ్ అమౌంట్ అనేది మన చేతిలోనే ఉంటుంది. ఇలా కనుక మీరు సేవ్ చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ 100 డేస్ ఛాలెంజ్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.